మమ్మల్ని బాగా మోసం చేసిన హీరో కానీ మిమ్మల్ని మీరు మోసం చేసిన హీరో కానీ మీరు ఎవరైనా డైరెక్టర్ కానీ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? హీరోలు అంటే నేను ఒక హీరోని మోసం చేశాను సార్. అవునా? ఎవరు? రవితేజ. అవునా? ఎలా చేసా అంతే, ఇది అడగొద్దు. రవీణకి చెప్పాను నేను, రవీంద్ర తేజని మోసం చేశాను. పేరు చెప్పకుండా చెప్పుంటే బాగుంటుంది. ఇన్సిడెంట్ ఇంపార్టెంట్, వ్యక్తి ఇంపార్టెంట్ కదా నా దృష్టిలో. రవితేజని మోసం చేశా. ఓకే, ఎందుకు పేర్లు అనవసరం పాపం. రవితేజని మోసం చేశా. రవితేజకు కూడా తెలుసు. రవితేజ చాలా మంచివాడు సార్. ఓకే. రవితేజ సినిమా తీస్తే ఫస్ట్ 5 కోట్లు మిగిలింది నాకు. ఆంజనేయులు. ఓకే. నేను ఆయన మోసం చేశా. చేయాల్సిన పరిస్థితి వచ్చింది, చేశా. ఓకే. డబ్బుల దగ్గర ఉంటుంది అంతనే. డబ్బుల దగ్గర అంటే డబ్బులు లాంటిది అనుకోండి, ఏదో వ్యాపారంలో ఏదో చేసాం అనుకో. మోసం తెలిసి మోసం చేశా. తెలియకుండా మోసం చేస్తే వేరు. రవీణను మోసం చేస్తున్నా అని తెలిసి తప్పని పరిస్థితిలో మోసం చేశా. ఓకే. అంటే దాన్ని ఏమంటారు, రికవర్ చేసుకోలాంటి మిస్టేక్ అది? చేసుకోవచ్చు, చేసేస్తా. నాకు రవితేజ అనేవాడు, ఓకే, మేము అందరం కలిసి పెరిగినాడం కాబట్టి రవితేజ మోసం చేశాను. అది రవితేజకి తెలుసు, నాకు తెలుసు, చెప్పాను రవీణకి. మీ ఫస్ట్ హీరో ఆయనగా? ఆయన ఫస్ట్ హీరో ఆయనే. ఆయనతో మళ్ళీ సినిమా తీస్తా. ఓకే. ఓకే. ఆయన మోసం చేసి. మీకు ఇంకా పవన్ కళ్యాణ్ కాకుండా, ఆయనను పక్కన పెట్టండి, ఆయన మీకు పర్సనల్, ఆయన కాకుండా మీరు ఇష్టపడే నెక్స్ట్ హీరో ఎవరు? నేను అందరు పనిచేసిన హీరోలు అందరూ ఇష్టం నాకు. అందరం ఇండస్ట్రీలో హీరో అనేవాడికి నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక స్టేజ్ మీద చెప్పేశాను, హీరో పుట్టక ఒక అదృష్టం సార్. అవును. 100 జన్మలు పుణ్యం చేసుకుంటే హీరో పుట్టక. అవును. హీరోలు అందరూ అదృష్టవంతులే. అందరు హీరోలు నేను పని చేశానంటే వాడు నాకు ఇష్టమైన హీరోనే. ఓకే. అండ్ మీ డైరెక్టర్లతో మీ రిలేషన్ ఎలా ఉంది? ఎవరు మీకు బాగా నచ్చిన డైరెక్టర్స్? అది కూడా అందరా? నాకు నిజంగా బేసిక్గా నేను పనిచేసిన డైరెక్టర్లు అందరిలో ఇప్పుడు ఈ మధ్య కాదు కానీ ముందు అసలు పూరి అంటే నాకు ఇష్టం సార్. ఓకే. బాగా ఈ మధ్య ఇప్పుడు ఈ మధ్యగా ఫస్ట్ నాకు పూరి అంటే ఇష్టం. తర్వాత నేను పనిచేసిన డైరెక్టర్లో బాగా తప్పన 80% ఇట్టు కొట్టాలని డైరెక్టర్లో హరీష్ శంకర్, సీను ఇట్లా. ఏదో విధంగా సినిమా నిదానంగా తీయాలే, సినిమా అంటే ఇష్టం లేకుండా ఒక డైరెక్టర్తో పనిచేశాను నేను. డైరెక్టర్ ఏడుపు వచ్చేది. ఆ డైరెక్టర్ పేరు చెప్పను, ఎందుకు ఆడు పొట్ట కొట్టడం నాకు ఇష్టం లేదు. ఏడుపు వచ్చేది, అమ్మ వీడితో సినిమా తీస్తున్నాను నేను దాన్ని ఫీల్ అయ్యేవాడిని. ఓకే. కర్మ. నైట్ అయితే ముందు తాగటం, డ్రగ్స్ తాగటం, ఎదవా అట్లాంటి వాడిని భగవంతుడు కూడా లైఫ్ కూడా ఫీల్ అవుతుంటాను నేను. మీరు ఇంట్రడ్యూస్ చేశారా ఆల్రెడీ? నేను ఎవరిని చేయలేదు, చేస్తా ఇక నుంచి. సంవత్సరానికి కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తా. పండ్లా గణేష్ మార్క్లో ఒక 10 మంది డైరెక్టర్ ఇండస్ట్రీకి తీసుకొస్తా. చూడండి మీరు. ఓకే. ఎట్లా తీస్తా సినిమాలు చూడండి మీరు. ఆ డైరెక్షనే రా సార్. షార్ట్ చెప్పి సినిమా అంటే ఏం సార్, మనం సినిమా పనిచేసేటప్పుడు మన భగవంతుడు గర్భగుడిలో కూర్చొని దేవుడిని చూస్తామా? తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడిని చూడకుండా మన వాట్సాప్లో మెసేజ్లు చూసుకుంటామా? ఫోన్లు చూసుకుంటామా? సాయంత్రం ఏం ముందాగానే ఆలోచిస్తుంటామా? ఓకే. సార్ ఏం ముందవుదామా, సాయంత్రం ఇంకో ఏం పని చేద్దామా, ఏ అసాంఖ్యకులు ఆలోచిస్తామా? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడినే దండం పెట్టుకుంటాం. ఏడుకొండలవాడ మాకు ఈ కష్టాలు వచ్చిన పరమేశ్వర, ఈ కష్టాలను ఎదుర్కొనే శక్తి అంటాను. నా స్టైల్ అది. దేవుడు నాకు అయ్యాను ఈ రేపు వచ్చే కష్టాలను ఎదుర్కొనే శక్తి స్వామిని దండం పెట్టుకుంటాను నేను. అంతేగాని నాకు అది ఇది అని ఎప్పుడు కోరుకున్నాను. ఆ డైరెక్టరు సినిమా అంటే పేరు, గొప్ప పేరు, ఓవర్ పేరు, అసహ్యం నీ అమ్మ డైరెక్టర్. ఓకే. ఇలా కాకుండా అంటే ఎలాంటి చేదనుభవం అయింది? అంటే ఓన్లీ ఓకే ఇంట్రెస్ట్ లేదు సార్, చెప్పిన కాదు చెప్పలేడు. 4 షాట్లు బాగా తీస్తే డైరెక్టర్ కాదు సార్, చెప్పిన టయానికి సినిమా తీసి హిట్ ఫ్లాప్ మన చేతిలో ఉంది సార్. అన్నీ హిట్ అవ్వాలని చేస్తాం. అందరు కొడుకులు సూపర్ స్టార్లు అవ్వాలనే వస్తారు ఇండస్ట్రీకి. అవును. అందరూ నెంబర్ 1 అవ్వాలని వస్తారు. ప్రతి ఛానల్ రిపోర్టరు ఒక ఓనర్ అవ్వాలని అనుకుంటాడు. ప్రతి కోళ్ళ రైతు ఇండస్ట్రీని వెళ్ళాలని, పోల్ట్రీ నెంబర్ 1 అవ్వాలనుకుంటాడు. ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక రాజమౌళి, ఒక వివి నాయక్, ఒక పూరి జగన్నాథ్, ఒక త్రివిక్రమ్ అనుకుంటారు. అందరూ అవర్గా. అసలు సినిమాలలో చేసుకుంటూ సినిమాని అంటే ఇట్లా బయట జనాలకి ఒక రాంగ్ ఇండికేషన్స్ వెళ్తుంటాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల.
అసలు సినిమాలో పనిచేస్తూ అలాంటి టెక్నీషియన్స్కి సినిమా పట్ల ఎలాంటి గౌరవం ఉండాలి? సినిమా ఇండస్ట్రీ పీపుల్ అంటారా, బయట వాళ్ళకంటారా? ఓకే, రెండు చెప్పండి. ఇలా ఎవడన్నా నన్ను సినిమా వాళ్ళు అంటే నాకు భలే కోపం వస్తుంది. ఆడు సినిమా వాడరా అంటారు. చరిత్రకు శ్రీకారం, చరిత్ర సృష్టించేది, చరిత్రలో నిలిచిపోయేది, ఎప్పటికీ చరిత్రని ముందుకు తీసుకెళ్ళేది సినిమా వాడే సార్. సినిమా అనే వెపన్, సినిమా ద్వారా ఏమైనా చెప్పొచ్చు. ఓకే. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు ఉన్న గుర్తింపు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న తృప్తి దేంట్లో ఉండదు. ఓకే. ఉదాహరణ ఒకసారి చెప్తా. నా గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన టైం నేను పెద్ద పెళ్ళికి వెళ్ళాను. ఇప్పుడు ఆంధ్ర సైడ్ నాతో పాటు ద లెజెండరీ పర్సన్ జిఎంఆర్ గారు, అట్లాంటి వాళ్ళు అందరూ వచ్చారు. పెద్ద పెద్ద వాళ్ళు, ఆల్ మీడియా మంత్రులు అందరూ వచ్చారు. ఆ పెళ్ళికి నేను వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికి వచ్చి బండ్లా గణేష్ అరుపులు చేకండ్లు. జిఎంఆర్ వాళ్ళ ముందు మనం ఎంత సార్? వాళ్ళ ముందు నేను ఎంత? అది సినిమా పవర్. సినిమాలో పనిచేసేవాడు కూడా సినిమాని గౌరవించకపోతే, సినిమా ఏముందలే అనుకుంటే, ఏదో ఒకటి తీస్తే జనం చూస్తారులే, నేను గొప్పవాడిని, నేను మేకర్ని, నా సినిమాలు 50 ఏళ్ళు గుర్తుంటాయి, మన గురించి మనం ఎక్కువ ఊహించుకుంటే చచ్చిపోతాం సార్. మనకంటే ఎప్పుడు సినిమానే గొప్పది, దాన్ని ప్రేమించాలి, పూజించాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం మన అమ్మా నాన్న మనం ఎంత గౌరవిస్తామో మన సినిమాని కూడా అంత గౌరవించాలి. అలాంటి వాళ్ళు ఉన్నారా ఇండస్ట్రీలో? నాకు తెలిసి ఉన్నారు సార్. సినిమాని గౌరవించి, సినిమాని ప్రాణం. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా గౌరవించకుండా చాలా మంది ఉన్నారు. ఒక డైరెక్టర్తో పనిచేసాను నేను. సినిమా అంటే రెస్పెక్ట్ ఉండదు. ఈ సినిమా 50 ఏళ్ళు గుర్తుంటే పోద్దని చెప్తుంటాడు. సేమ్ సినిమా తీస్తాడు, రేపు ఏ షాట్ తీస్తాడు ఆయనకు తెలియదు. ఈ షుడ్ బి లైక్ దిస్ అంటుంటాడు. అట్లాంటి వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళు ఏదో ముందు 1-2 సినిమాలు ఇట్లు కొట్టి కొంచెం 4-5 ఫ్రేములు, మంచి ఫ్రేములు పెట్టి సినిమాల పేరు సంపాదించుకోవచ్చు. కానీ అది డెఫినెట్గా వాళ్ళకి లాంగ్విటీ ఉండదు. ఊరికే సినిమా అంటే రెస్పెక్ట్. 24 గంటలు దానికోసం పనిచేయాలి. ఫ్లాప్ హిట్ అనవసరం. సినిమా హిట్ ఫ్లాప్ మనం నిర్ణయించలేము సార్. తీన్మారు నేను తీసా, గబ్బర్ సింగ్ నేను తీసా, దిల్ రాజు డిజాస్టర్లు తీశాడు, బ్లాక్ బాస్టర్లు తీశాడు. ఎవరైనా ఇండస్ట్రీలో ఫ్లాప్ తీనాడు అంటూ ఉండడు. పైగా ఇండస్ట్రీ అనేది వారసత్వం వచ్చిన సంపద కాదు సార్. దాసనాథరావు గారి కంటే గొప్ప డైరెక్టర్ లేడు, రాఘవేంద్రరావు గారి కంటే గొప్ప డైరెక్టర్ లేరు. వాళ్ళ పిల్లలు సక్సెస్ అయ్యారా? రవితేజ ఫాదర్ ఎవరు? ఒక నాని ఫాదర్ ఎవడు? ఇండస్ట్రీ టాలెంట్ అండి, నమ్మకం, కసి, ప్రేమ. సినిమా అంటే భయం, సినిమా అంటే గౌరవం, సినిమా అంటే ఇష్టం ఉండాలకే సినిమా అన్నం పెట్టింది. ఎస్. ఇప్పుడు మేకర్స్ పరంగా చూస్తే అలాంటి ఇప్పుడు అన్నారు త్రివిక్రమ్ రాజమౌళి గారు, అలాంటి మేకర్స్ పేరు చెప్పండి మీకు బాగా నచ్చిన. నాకు బాగా నచ్చిన మేకర్, మరి మీరు తప్పుగా అనుకోవద్దు, ఏంటి ఈ మధ్య ఫ్లాపులు తీస్తున్నాడు అట్లా అనుకోవద్దు మీరు. నాకు బాగా నచ్చిన మేకర్ పూరి జగన్నాథ్. ఓకే. ఎందుకంటే నా ఫ్రెండ్ అని నేను చెప్పను. రైట్ ఆర్ రాంగ్ ఫటామని సినిమా తీస్తాడు. ముందు స్టోరీ చెప్తాడు ఒకరోజు, అదే సినిమాలో ఉంటుంది, ఎక్స్ట్రా షాట్ ఉండదు. నంబర్ 2, సినిమా అంటే భక్తి, భయం, సినిమాని ప్రేమిస్తూ సినిమానే జీవితంగా బతికాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వండర్ఫుల్ పర్సన్ ఆయన. ఒక ఫ్రెండ్షిప్ అన్నా, ఒకటి చల్లగా, ఇండస్ట్రీ చల్లగా ఉండాలని కోరుకునేవాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అట్లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి 10 మంది కావాలి సార్. ఓకే. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు అట్లా ఒక 10 మంది ఉంటే ఇండస్ట్రీ కళకళలాడుతుంటాం. ఇప్పుడు ఎందుకు సురేష్ బాబు ఉన్నాడు, అల్లు అరవింద్ గారు ఉన్నారు, వీళ్ళందరూ సినిమా వాళ్ళకి. ఊరికే అరవింద్ గారికి 40 ఏళ్ళ చరిత్ర, 30 ఏళ్ళ చరిత్ర ఉంది. ఆయన ఎప్పుడు ఎగిరిపడలా. సినిమాలు 1 year 2 years గ్యాప్ వచ్చింది. గీతా ఆర్ట్స్ కానీ సురేష్ ప్రొడక్షన్స్ 100 ఏళ్ళు ఉంటుంది ఆ సంస్థ. అట్లాగే నా సంస్థ కూడా ఉంటుంది, ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు. నా పిల్లలు, నా మనవాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉంటారు. ఇప్పుడు మీరు మేకర్స్ గురించి వాళ్ళ మైనస్లు అని చెప్పారు, అట్లా ఉంటారు, సినిమాని గౌరవించాలని. అట్లా మరి ఓన్లీ మేకర్స్ ఎందుకు మీరు చెప్తున్నారు? ఆర్టిస్టులలో కూడా ఉన్నారు అలాంటి నెగటివ్. ఆర్టిస్టులో అట్లా ఉంటే ఉండరు సార్. 1 year ఉంటారు, 2 ఏళ్ళు ఉంటారు, పక్కన పెట్టేస్తారు. చాలామందిని పీక్స్ని చూశాను నేను. ఓకే. సేమ్ మళ్ళీ వేషాల కోసం తిరిగే వాళ్ళని నేను చూసా. ఓకే. నేను చూశాను. మా ఈడు ఏంటా అనుకుని చూశాను. ఎవరైనా సరే
నేను సినిమా ఒక ఫ్రెండ్ వేషం వేస్తున్నా, హీరో పేరు చెప్పను. ఒక లోపల డ్రాయరో బన్నీనో కరెక్ట్గా లేదని క్యాష్ని పిలిచి నోటుకొచ్చినట్టు తెచ్చేవాడు. ఒక ఫస్ట్ 2-3 సినిమా హిట్లు వచ్చినాయి. అమ్మా ఏందా ఇట్లా తిడుతున్నాడు అనుకున్నా. బన్నీ లోపల కోసం నేను తిట్టుకుని చిన్నప్పుడు రాజమండ్రి దగ్గర షూటింగ్ జరుగుతుంది, ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో సినిమా. ఓకే. షాక్ అయ్యాను. అమ్మా ఇంత ఈగోనా అంటే మాది వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు, ఇట్లా మాట్లాడేవాళ్ళు. జాలేసింది అమ్మ వీళ్ళని వేషాల్లో వేయాల. సినిమాని గౌరవించకపోతే ఎవడైనా ఏ కెమెరామ్యాన్ కానీ డైరెక్టర్ కానీ అసిస్టెంట్ బాయ్ కూడా ఆయన పనికి గౌరవించాలి సార్. బాయ్ అనేవాడు కూడా ఒక పద్ధతిగా కాఫీ ఇవ్వాలి. రెక్లెస్గా కాఫీ ఇస్తే రెండోసారి సినిమాలో పెట్టుకోరు. బట్టలు వేసేవాడు కూడా ప్రేమగా బట్టలు వేయకపోతే రెండోసారి కాస్ట్యూమ్గా పెట్టుకోడు. సినిమా ఇది ఒక ప్రవాహం, గోదావరి వరదలా వస్తూ ఉంటుంది. ఆనకట్టు వేసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి. గేట్ ఎత్తామంటే వెళ్ళిపోతాం, సముద్రంలో కలిసిపోతాం. అది సినిమా. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు చాలా ఖర్చు పెట్టి తీసే అంటే మీరు అన్నారు పూరి గారు చాలా ఏం చెప్తారో అదే ఉంటుంది, చాలా క్రిస్ప్గా అని. అలాగా చెప్పిన దానికి చేసిన దానికంటే కరెక్ట్ అంచనా కూడా లేకుండా, ఒక లెక్క లేకుండా తీస్తూనే పోతుంటారు కొంతమంది మేకర్స్. అలాంటి వాళ్ళ విషయంలో ప్రొడ్యూసర్ ఎలాంటి కష్టాలు పడుతుంటాడు? నరకం అనిపిస్తుంటాడు. ఎందుకురా బాబు వీటితో సినిమా తీస్తున్నాం అని ఫీల్ అవుతుంటాడు. బయటికి చెప్పలేడు. చెప్తే సినిమా ఏం వద్దా, ఏం ఫిట్టింగ్ వస్తుందా అని. జీవితంలో ఒక లెసన్ అది. ఓకే. ఫలానాడితో పని చేయకూడదు. ఒక 10 మందికి చెప్తాం, ఒరే మీరు పొరపాటు నా దగ్గరికి వెళ్ళమాకంటారా అని చెప్తాం. ఫ్లాప్ ఇట్లేము సార్, మన చేతిలో లేదుగా. కానీ గౌరవంతో సినిమా తీయాలి. వాడు క్లారిటీ లేదు, ఏ షాట్ ఎందుకు పెడుతున్నావో తెలియదు, తీసిందే తీస్తుంటారు సాయంత్రం దాకా. ఓకే. ఏ ఆర్టిస్ట్ని పెట్టాలో తెలీదు, ఎందుకు పెట్టాలో తెలియదు, కాస్ట్యూమ్స్ అంటే తెలియదు. అది సినిమా కాదు. అది ఊరికే జాక్పట్లో ఒక సినిమా తగిలి ఉంటుంది, మంచి 4 ఇంగ్లీష్ సినిమా చూసి ఫ్రేమ్లో పెడతాను. నేను బ్రహ్మాండంగా తీస్తాను సార్ సినిమా, మీకు తెలుసా? మీకు ప్రొడక్షన్ కాకుండా డైరెక్షన్ చేయాలని ఆలోచన చిచి లేదు? నాకు అంత ఓపిక లేదు. ఏమా అవన్నీ టైం వేస్ట్ అవ్వాలి సార్. మనకి సరిపోని అవ్వరు అది. నేను ప్రొడక్షన్ నాకు 100 వ్యాపకాలు, 200 పనులు, 100 వ్యాపకాలు నాకు. నేను రియల్ ఎస్టేట్ చేస్తా, పౌల్ట్రీ చేస్తా, మా ఫీడ్ ఫ్యాక్టరీ పనులు చేస్తా, నేను సోలార్ ప్లాంట్లు పెడుతున్నా, మా సినిమాలు చేస్తా, నేను పెద్ద పిఆర్ని నేను.